కింద ఫోల్డింగ్ కావాలి కదా. అవునండి. సార్ స్టాండ్ రెండు స్టాండ్ సార్ కాలర్ సైజు మనం ఇప్పుడు ఇది కాలర్ సైజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నేను ఎలా కనిపెడతారు మీరు? 12 ఇంచులు అన్నాడు వాడు. ఇక్కడ పెడతారా 12, లేకపోతే ఇక్కడ పెడతారా, లేకపోతే ఇక్కడ పెడతారా? ఎక్కడ పెట్టాలి అంటే చూడండి, ఈ గ్యాప్ ఉందా మనకి కాలర్ స్టాండ్తో పని లేదు మనకి. చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ 12 ఇంచులు. ఓకేనా? అర్థమైందా? ఉండేసరికి పర్ఫెక్ట్గా 12 వస్తుంది. మీకు అర్థమైందా? ఉండేసరికి ఎలా వస్తుంది? 12. క్లాత్ మనం తిరిగేసి ఇక్కడ ఒక లైన్ వస్తుంది ఎక్కువ, ఇక్కడ ఒక లైన్ వస్తుంది, పర్ఫెక్ట్గా 12 ఇంచులు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి కొలుచుకోవాలి 12 ఇంచులు. ఇప్పుడు మన కాలర్ సైజు 10 ఇంచులు అనుకోండి. ఇది డివైడ్ చేసి 12 ఉంది కదా, ఇది అటువైపు 1 ఇటువైపు 1 తీసేస్తే 10కి వచ్చేస్తుంది. మనకి దీంతో పని లేదు. ఇంకా ఇది ఎంత ఉంటే ఇది ఆటోమేటిక్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అంతే, ఎంతనా కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా అది తీసుకోవడం, మిగతాది మొత్తం కట్ చేసేయడం. ఓకేనా? లైట్గా రౌండ్ తీయండి. స్టార్టింగ్లో ఎలా ఉండేది ఉందో అలా రౌండ్ చేసేస్తే మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా? కాలర్ ఎలా చూడవాలి, ఎలా సైజ్ తగ్గించుకోవాలి. ఆయిల్ వేసారా? ఎప్పుడు వేసారు? 2 days ముందు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆయిల్? కొంచెం కట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 6 నిమిషం ఫోల్డింగ్ చేయాలి. ఇది పాలిస్టర్ క్లాత్ అన్నమాట, కొంచెం వేస్టెడ్ క్లాత్. మనకి ఇవి చెట్టులు మాట ఏమవు ఐరన్ బాక్స్కి అయితే వింటాయి. కొన్ని కాటన్ క్లాత్ ఉంటాయి, ఒక్కసారి అలా లైన్ తీసామనుకోండి అలా ఉండిపోతుంది. నేను ఒక చిన్న ట్రిక్ చెప్పాను మీకు, ఇలా సెంటర్లో కుట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసింది సార్. అంతే వేసేయడమే. కానీ కొంచెం పొడవు ఎక్కువ వచ్చినట్టు ఒక డౌట్. పొడవు 3.5 అని చెప్పాను కదా, ఇది ఎక్కువనే ఉంటుంది. 4 చెప్పాను. సర్లే ఉంది. ఇప్పుడు బటన్స్ పట్టి ఫ్రంట్లు తీసుకోండి, 2 ఫ్రంట్లు చూడండి. ఇప్పుడు చెప్పండి నాకు ఏది రైట్ సైడ్ వస్తుంది, ఏది లెఫ్ట్ సైడ్ వస్తుంది? బాగా గుర్తుపెట్టండి. మనం ఎప్పుడైతే రైట్ వస్తుందండి. ఏది ఇది కాజపట్టి కాదు, ఇది రైట్ సైడ్. బటన్స్ పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఇలాగ వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్. ఈ రాంగ్ మార్కింగ్ అనేది ఇలా లోపలికి పోవాలి. ఓకేనా? చూడండి, ఎప్పుడైతే మనం మార్కింగ్ గీసామో ఏదైనా కానీ, షర్ట్ కానీ ప్యాంట్ కానీ చొక్కా కానీ ఏదైనా ఎనీథింగ్, మనం ఏదైతే మార్కింగ్ గీస్తామో అది రైట్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి.
ఫ్రంట్ బటన్స్ పట్టి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఈ రాంగ్ వైపు అయినా ఫోల్డింగ్ చేసేయచ్చు, లేదా స్టైల్గా ఇలా ఉండాలి అంటే ఇలాగైనా నార్మల్ వైపు నుంచి ఇలాగైనా ఫోల్డింగ్ చేయొచ్చు. మీకు అర్థమైంది కదా? బాగా గుర్తుపెట్టి. అంటే నేను ఒకటేమో రాంగ్ వైపు ఫోల్డింగ్ చేశాను, ఇంకోటి ఏమో ఇక్కడ రాంగ్ లేదు కదా, ఇటువైపు ఫోల్డింగ్ చేస్తున్నాం, ఇది రాంగా రైట్ అనేది డౌట్ రావచ్చు కదా. స్టైల్ కోసం మనం ఇలా పైకి ఫోల్డింగ్ చేస్తాం. అర్థమైందా? లోపలికి చేసినా పర్వాలేదు, ఇలా చేసినా ఇందులో తప్పేం కాదు. కాకపోతే కొంచెం దానికి దీనికి వెడల్పు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇలాగా బయట వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎప్పటికీ ఎక్కడైనా కానీ బయట కానీ లోపల కానీ, ఎందుకంటే మనం పట్టిగా అది వేస్తాం కదా, రోల్ వేస్తాం కదా, సో దాని ప్రకారం క్లాత్ అనేది ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసినా ఓకే, తప్పేం కాదు ఇందులో కూడా. ఓకేనా? ఇప్పుడు నేను పైనుంచి చేస్తున్నానని చెప్పేసి మీరు పైనుంచి చేయొద్దు, రివర్స్ నుంచి చేసేయండి. లోపలికి వెళ్ళిపోతారు క్లాత్. మళ్ళీ ఇంకొక ఇక్కడ స్టిచ్చింగ్. పాకెట్ ఎక్కడేమని చెప్పాను నేను, దీనికి సైడ్గా వేసేయమని చెప్పాను, అంతేనా? హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ పైకి కానీ వేసేయండి. 2 ఇంచ్. వీడియో 1 అవర్ ఉంది కదా, అది అందులో ఏమైనా స్పీడ్గా పెడదాం అనుకుంటే వాయిస్ చేంజ్ అయిపోతుంది, అర్థం కాకుండా అయిపోతుంది, అర్థం అవసరం. అందుకే అలానే పెట్టేస్తాను. ఉంటేనే చూస్తారు. ఒకసారి నేను ఇలా పాకెట్ వేసేటప్పుడు ఈ కత్తెర అనేది ఇలా ఓపెన్ చేశాను, ఇలా కట్ చేసి క్లాత్ కట్ చేసాను. ఏం చేస్తాను? ఏం చేయలేము, వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మనకి కొత్త క్లాత్ కొనిచ్చి మనకి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అప్పుడు మనకు కుట్టుకూలి రాదు, డబుల్ దండగా టైం దండగా అన్ని దండగలే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనకు అయిపోయింది కదా, ఫ్రంట్ అయిపోయినాయి 2, ఫ్రంట్ బ్యాక్ కాదు. షోల్డర్ ఎక్కడ? చూడండి కింద ఉందా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకొని మళ్ళీ తర్వాత ఇలా తిరిగేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఇది ఏ డిస్టెన్స్ కరెక్ట్గా దీనికి సెట్టింగ్ అయ్యే విధంగా అంటే ఎంత ఫస్ట్ దూరం చెక్ చేసుకోవాలి. స్పేస్ అంటారు. అదే ఫస్ట్ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఈ నెక్ చేసుకోండి, మనకి ఏం సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇలా ఇప్పుడు తిరిగేసి దీని ప్రకారంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఇలా కుట్టేసుకొని తిరిగేసి మళ్ళీ కుట్టేయండి. అర్థమైందా? లేదా ఈ పంచాయతీ మాకు ఏం అవసరం లేదు, మాకు ఇక్కడ షోల్డర్ కనిపించేటట్టుగా ఉండాలి అంతే అన్నారనుకోండి, ఇలా ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఇలా
ఫోల్డింగ్ చేసి ఫస్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, స్టిచ్చింగ్ చేసి తీసారనుకోండి ఇలాగా మనకి ఇక్కడ ఒక చిన్న కుట్ట కనిపిస్తుంది. అవును దాన్ని సార్. ఇలా ముందుకు ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసినట్టే కనిపిస్తుంది, కానీ షోల్డర్ ఉండదు. ఉండదు. అది అర్థమైందా? అర్థమైంది. చిన్నపిల్లలు మ్యాక్సిమం చొక్కాలన్నీ ఇలానే ఉంటాయి. నేను ఏ చొక్కా తీసుకోండి వాటికి షోల్డర్ సపరేట్ షోల్డర్ అదేని కావడానికి అదే చెప్పింది సార్. అదే చూపించండి. అయితే సార్ లెంత్ అదే ఉంచాలి, కొంచెం పెంచుకోవాలండి. హాఫ్ ఏ ఇంచ్ length? పెంచు. ఇది మనం ఫోల్డ్ చేస్తాం కదా, కరెక్ట్గా ఉండాలి. అంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా సార్. అవసరం లేదు. ఇంత వర్క్ కూడా అవసరం లేదు యాక్చువల్గా అయితే. మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని దీని మీద ఇలా స్ట్రైట్గా వేసేసి పైన కొట్టేయడం అంతే, సింపుల్. అర్థమైందా నేను చెప్పేది? అర్థమైంది. పైన కొట్టేస్తే మనకు అయిపోయిందా? చూడండి, ఈ ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకుంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి మనం? Front attach. ఫ్రంట్, రెండు ఫ్రంట్లు అటాచ్ చేయాలి. ఇక్కడ బాగా గమనించాలి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇక్కడ ఎలా తిప్పాలి అనేది. ఇందులో ఏముందయా, కిందిది ఇలా కిందికి వదిలేయండి. అవును సార్. ఇక్కడ రివర్స్లో వేయండి. చూడండి, చంక భాగం ఇది రివర్స్. ఓకేనా, నేను ఈ ఫ్రంట్ వేసే ఈ ఫ్రంట్ కూడా చంక భాగం ఉంది కదా, కరెక్ట్ సెట్ అయింది కదా అంటే రాంగ్ అయిపోతుంది. అర్థమైందా? ఎందుకు రాంగ్ అయిపోతుంది? ఇది నార్మల్గా లేదు. ఫ్రంట్లో ఇలా మనకు రివర్స్ కనిపించాలి, నార్మల్గా ఉండాలి. ఓకేనా, ఇది రివర్స్లో ఉంది కాబట్టి పర్ఫెక్ట్. ఇది నార్మల్గా ఉంది, ఇది రివర్స్. ఇక్కడ మనకు సమానంగా ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చినా పర్వాలేదు. అర్థమైందా? అవును సార్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సమానంగా పెట్టుకొని ఇక్కడ ఇలా ఎక్కడ జారిపోయి- వచ్చేసి అలా కట్ చేసుకుంటూ పోతారు. అది రాంగ్. అది ఓకేనా, రాంగ్ అది. ఏ? చేసినావా అలానే? చేసింటే నవ్వుదా కదా. ఇది ఇంకోటి ఇలాగా చంక భాగాల దగ్గర కరెక్ట్ పెట్టుకోండి. కాలర్ దగ్గర ఎలా వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే కాలర్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ కటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కటింగ్ చేయకూడదు, రాంగ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇలా అటాచ్ చేసేంత వరకు బాగానే ఉంది, ఈజీగానే ఉంది. ఇప్పుడు అసలైన సినిమా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ తక్కువ వచ్చింది, అయ్యో తక్కువ వచ్చింది, అది కూడా అయింది బ్యాక్ తక్కువ ఉంటుంది. మళ్ళీ షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎక్కువ, బ్యాక్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్ అనేది తగ్గిపోద్ది. ఇక్కడ తక్కువ వచ్చిందని చెప్పేసి ఇది కట్ చేస్తే షర్ట్ మొత్తం ఫెయిల్ అయ్యింది. ఓకేనా? ఓకే సార్. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి, చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటారండి. ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటారు. ఓకేనా? చూసారా వచ్చింది షోల్డర్. దీన్ని ఇలా వేసి ఇలా కుట్టేయడమే, ఈజీనే కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాత్రిలో ఒకసారి చెప్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి. అది బాగా మనసులో పెట్టుకోండి. మీరు ఈ 30 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినా ప్రాక్టీస్ చేయకపోయినా మర్చిపోతా ఉన్నాను. ఖచ్చితంగా మర్చిపోతారు. ఎందుకంటే ఇది 1 నెల 2 నెలలు చేస్తే వచ్చే విద్య కాదు. అలాగా మైండ్లో చేస్తూనే ఉంటే ఒక్కసారికి ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆపేసినా నీకు గుర్తుంటుంది. దీని మీద పట్టు సంపాదించుకో. ఇప్పుడు మనం కుట్టాం కదా, ఇలాగా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలాగా
తీసేస్తే బయటకు వచ్చేస్తాను. నేను అది ఫస్ట్ రోజు 2 ఒకేసారి ఇచ్చేసి కన్నాల నుంచి లాగేసాను. రెండో ఒకేసారి చేస్తే ఎట్లా తీస్తావా బయటకి? తీలేవు. రెండో ఒకేసారి చేస్తే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాం. కన్నాల నుంచి లాగాం సార్. అందుకే ఫెయిల్ అయిపోయింది కదా. సార్ ఫెయిల్ అవ్వలేదు. కానీ తీయడానికి ఇబ్బంది ఉంది. చూడండి, ఇది ఇలా జాయింట్ చేశాను కదా నేను. ఇది అవును కిందికి సార్. వెళ్ళిపోయేలాగా ఇది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి చిన్నగా. లేదనుకోండి మీకు ఈజీగా అర్థం కావాలంటే అదే ఈజీ మీకు నాకు తెలిసి. ఇప్పుడు ఇలా ఉందా, ఇది ఇలా పట్టుకోండి, ఇది ఇలా తిప్పుకోండి. ఇలా పట్టుకొని ఇదంతా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? అది మీ టాలెంట్. ఇంకా లేదా కొత్తగా కనిపెట్టండి ఎలా షోల్డర్ అటాచ్ చేయాలని. అది 2 ఒకేసారి కొట్టాలి. 2 ఒకేసారి స్టిచ్ చేసి అక్కడ మొక్కల నుంచి లాగాను. ఏదో ఐడియా కూడా. అయిపోయిందా? అయిపోయింది సార్. ఇక్కడ మళ్ళీ మంచి డౌట్ హ్యాండ్స్ దగ్గర. మీకు రాకముందే నాకు వచ్చేస్తాయి డౌట్, మీ డౌట్లని. మీకు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ హ్యాండ్స్ తీసుకొని ఇలా బాడీ పెట్టుకొని హ్యాండ్స్ తీసుకొని ఇలా పైన వేసి స్టిచ్చింగ్ చేస్తున్నారు. అదేం తప్పు అనట్లేదు నేను. అలా చేసేసరికి మీరు ఓవర్లాక్ చేయాలి. అర్థమైందా? మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనుకో, అప్పుడేం చేస్తారు? అప్పుడు రాంగ్ అయిపోతుంది కదా. నేనేం చెప్పాను, ఓవర్లాక్ మిషన్ లేకుండా ఫస్ట్ ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి. రాంగ్ వైపు కాదు, నార్మల్ వైపు. ఫస్ట్ మీరు ఫుల్ హ్యాండ్స్కి ఏం చేస్తున్నారు, చాలామంది చేతి పట్టులు వేయకోకుండా ఇది ముందు ఫోల్డింగ్ చేసేస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు. ఫస్ట్ చేతి పట్టులు కట్టాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? చేతి పట్టులు కట్టిన తర్వాత ఎటువైపు అయితే మనం కరెక్ట్గా కట్టింటామో రైట్ సైడ్గా అటువైపు మనం ఫోల్డింగ్ చేయాలి. రివర్స్లో మనం ఫోల్డింగ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ చూడండి ఎలా చేస్తాను. నాకు బాగా కనిపిస్తుంది కదా రైట్ అండ్ రాంగ్ ఏది అనేది. ఇప్పుడు రాంగ్ వైపు నేను ఫోల్డింగ్ చేస్తాను. మీకు డిజైన్లు కావాలనుకోండి, ఇది రాంగ్ వైపు కాకుండా ఇలా ఫోల్డింగ్ చేసి రైట్ వైపు ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక చిన్న పుట్టు వేసారనుకోండి, డిజైన్ అయిపోతుంది అదే. ఓకేనా? అర్థం కాలేదా? వెయిట్కి వచ్చేస్తుంది అంతే స్టైల్గా. ఇక్కడ ఇంకా మనకి వచ్చింది కదా ఇది అంతే. ఒక పుట్టు అయినా వేయచ్చు, 2 అయినా ఇక్కడైనా వేసుకోవచ్చు. లేదా నార్మల్గా స్టిచ్చింగ్ ఏమంటే నార్మల్గా చేసేస్తాం. నార్మల్గా స్టైల్గా ఇది రాంగ్ ఇలా ఫోల్డింగ్ చేస్తాం. ఫస్ట్ 1 తర్వాత 2 కరెక్టేనా? ఇక్కడికే 2 సార్లు ఫోల్డింగ్ చేయాలి. 1 2 హాఫ్ హ్యాండ్స్ నాకు తెలిసి అందరు కరెక్ట్ చేస్తారు. బాగా ఇక్కడ వచ్చి నేను చూపించాలనుకున్నాను, మర్చిపోయాను. సరే వేస్ట్ అట్లా ఏంటి ఇది స్టాండ్ కదా. ఇప్పుడు నేను చూడండి, చాలామంది నన్ను డౌట్ అడిగింది ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇలా క్రాస్ తీసినాం, ఇలా స్ట్రైట్గా తీస్తే ఏమంటుంది? ఓకేనా? చూడండి, స్ట్రైట్గా ఒకవైపు తీస్తాను, క్రాస్ ఒకవైపు తీస్తాను. మీకు గుర్తు చూపిస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా?
ఏం డిఫరెన్స్ కనిపించింది? చూడండి ఇక్కడ మనకి ఈ పీసులు వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఓవర్లాగ్ వేసినా ఇక్కడైతే లోపలికి వేయలేవు కదా. చిన్న చుక్క కాబట్టి అలా ఉంది, పెద్ద చుక్క అయితే ఇక్కడ దాకా వస్తుంది. ఇది చూడండి కరెక్ట్ మనం ఇక్కడ వేసిన తర్వాత ఇలా కరెక్ట్గా వచ్చేస్తాం. ఇప్పుడు ఫినిషింగ్ ఎలా ఉంది? అందుకు నేను ఒక 50 ఇంచి ముందుకు రాను, మళ్ళీ 2 ఇంచులు రావాలి. టాప్ వస్తుంది బయటికి. టీ తాగేసి వస్తారా? సమానంగా పెట్టుకొని ఎవరు పర్ఫ్యూమ్ కొట్టారా? మార్నింగ్ నుంచి రాలేదు, ఇప్పుడు వస్తుంది. జలుబు చేస్తుంది సార్. అదేంటి మార్నింగ్ కొట్టకుండా ఇప్పుడు కొట్టడం? ఆహా, అలా అంటారా? పడింది లేదు. హ్యాండ్ అనేది నార్మల్ వైపు అని నేను హోల్డింగ్ చేస్తున్నాను, రివర్స్లో కాదు. ఓకేనా? లేదా ఇలా కుట్టేసి సైడ్కి ఓవర్లాక్ చేసేస్తే అయిపోతుంది. సింపుల్. అది మీ చాయిస్. అందుబాటులో ఉండాలి. ఓవర్లాక్ అందుబాటులో ఉండదు కాబట్టి నేను మీకు క్లిక్ చెప్తున్నాను. అలాగే చూడండి ఏ వైపు క్రాస్ ఉంది? క్రాస్ ఏ వైపు? ఇటువైపు క్రాస్ ఉంది. అవును సార్. దీనికేమో ఇటువైపు క్రాస్ ఉంది. కనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇటువైపు క్రాస్ ఉంటే ఇటువైపు ఏం రావాలి? ఇటు బ్యాక్ రావాలి సార్. బ్యాక్ రావాలి. రివర్స్లో రావాలి. బ్యాక్ రావాలి కానీ బ్యాక్ రివర్స్లో రావాలి. బ్యాక్ రావాలన్నారు కదా, రివర్స్ రాంగ్ కదా. సో మనకు రివర్స్లో రావాలి. ఓకేనా? ఇలాగొచ్చి దీనికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా కుట్టిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేస్తున్నారు కరెక్ట్గానే. ఇప్పుడు ఇలా కుడుతున్నారు, ఇలా పెట్టేసి ఇలా కుడుతున్నారు. ఇది రాంగ్, ఇది ఇలా కుట్టకూడదు. ఓకేనా? రాంగ్ అయిపోతుంది. ఇలాగే బాడీ రివర్స్లో ఉండాలి, ఇది నార్మల్గా ఉండాలి. ఇది తెంపకోకుండా మీరు ఇలా తీసి ఇలా వేసేయచ్చు పైన. కింద ఫోల్డింగ్ బాడీ వైపే ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనకి ఇటువైపు కూడా పీసులు అనేవి రావు, అందుకు నేను హ్యాండ్ తోటి ఫోల్డింగ్ చేసి కుట్టాను. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నార్మల్ రివర్స్ వేసాను. ఫ్రంట్ భాగం గ్లాస్ ఎక్కువ రివర్స్ వేసాను.
కప్పులు కాలలు మొత్తం అంతా షర్ట్ మొత్తం అంతా అయిపోయినాక అటెండ్ చేస్తాం. ఏం రాలేదా? కప్పులు కాలరు మొత్తం షర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్నింగ్ పూట కూడా ఇస్తారా బిస్కెట్స్? లేదు సార్. ఓన్లీ టీనే. అవును సార్. ఏమనుకోవాల్సిన అవసరం లేదు. కోర్టులు వస్తుంటాయి. కోర్టులు వస్తాయి. ఫండ్స్ మామూలుగా భయంకరంగా ఉంటాయి. బాగా బాధ్యతకి గవర్నమెంట్ ఇంత పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ కట్టాలని ఉంటారు. ఆ అమౌంట్ మనం ఖర్చు చేస్తాం. అది ఎందుకు అనుకుంటున్నాం? వాళ్ళ ట్యాక్స్ మిగిలించుకోవడానికి ఖర్చు చేయరు. మరి ట్యాక్స్ కోసం చేసి ఇది ఓపెన్ చేస్తే ఇలాగ మనకి పైన ఇలా పుట్ట కనిపిస్తుంది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టాలి. మీరేం చేశారు? చాలామంది సింగిల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. చేశారా లేదా? చేశారు చాలామంది. అది కాబట్టి అది కన్ఫ్యూజ్ ఉన్నారు కాబట్టి రివర్స్ చేసేయండి. ఓకేనా? ఇలా రివర్స్ చేసేయండి. రివర్స్ స్టిచ్చింగ్ చేయాలన్నా చూడండి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ ఏదో ఒకటి ఫోల్డింగ్ చేయండి. ఓకేనా? అంటే రెండు మీరు సమానంగా ఇలా పెట్టేసి సమానంగా ఇలా చేశారనుకోండి, ఖచ్చితంగా షర్ట్ మొత్తం పాడైపోతుంది. బాగా చూసుకోండి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఎక్కువ ఉండేది వీళ్ళందరూ ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా? ఫ్రంట్ నుంచి వేసుకోవచ్చు, బ్యాక్ నుంచి అయినా వేసుకోవచ్చు. చూడండి, నేను కుట్టి ఎక్కడ కుడుతున్నాను? చివరిన కుడుతున్నాను. చివరిన ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. సింధూరం అదే అటాక్ లేదు. సింధూర్ ఆపరేషన్. సింధూర్ అంటే ఇది సింధూర్ సింధూర్ అది కూడా ఉంది. అదంతా రెండు ఉంది. రెండోది ఇలా పెట్టుకొని ఇలాగా కప్ సైజ్ తగ్గే ఛాన్స్ ఉందేమో సార్. ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ గ్యాప్లో దీని మీద ఫోల్డింగ్ చేయాలి. జరుగుతూనే ఉంటారు. మీరేం చెప్పండి అయ్యా, మళ్ళీ జరగకపోతే నష్టపోతారు. టైలర్స్ ఎక్కువ ఉన్నారా? పెడితే నేర్చుకుంటాను. లోన్ అయితే కొన్ని పనులు ఉంటాయి. కొన్ని టైంలో పని చేసుకోవాలి, నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాను. ఇది భోజనం పెట్టి ఫ్రీగానే ట్రైనింగ్ కాబట్టి, ఖాళీ ట్రైనింగ్ కాబట్టి మేమంతా రాగలిగాం. దగ్గరలో ఉంటే వీలు చూసుకొని రావడం నుంచి ఏప్రిల్ మధ్యలో అంటే డిస్టెన్స్ కొంతమంది లోకల్ ఉంటారు. లేడీస్ బాగా ఎక్కువ మంది లేడీస్ ఎక్కువ కాంపిటీషన్ వాళ్ళే నేర్చుకోవాలని అందరూ డబ్బు ఇక్కడ మీరు ఇలాగ రౌండ్ కట్ చేశారు అనుకో, ఫోల్డింగ్ చేయడం చాలా కష్టం. నేను కూడా చేయలేదు. ఓకేనా? ఇలా రౌండ్ నీట్గా చేసుకోండి సింపుల్గా.
అది పెడితే ఈజీ కావాలి. పొలిటీషియన్ పెడితే అదే కమిషన్ కానీ అంటే అలాంటి వాళ్ళు అయితే కొంచెం తెలియజేస్తారు. ఇది నేర్చుకోవడానికి అవకాశం వచ్చిందని చెప్తారు. నాకైతే మా సర్పంచ్ చెప్పిన ఇమీడియట్గా మాకు చెప్పేస్తారు. ఊరు చెప్పలేదు. ముందైతే వాలంటీర్ వ్యవస్థ ఉండేది కాబట్టి దగ్గరలో ఒక అవకాశం వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. మీ ఊర్లకి మీ ఇక్కడున్న మీరు అందరి ఊర్లకి పాడే ఎందుకు ఉంటుంది? ఐటీ దిగాలి అక్కడే సార్. 18 మండలాలకి తక్కువ వచ్చింది. నేనే సార్. ఏదైనా నేను కూడా అడగండి. ఇది అది కాదు నువ్వు కాదా? ఎవరు నేను సార్. అవునే. ఇది ఇప్పుడు మనకి ఇలా కుట్టిన తర్వాత కరెక్ట్ ఇలా సమానంగా కట్ చేసి కుట్టాం అనుకోండి, ఇది ఇలానే ఉంటుంది. అది సమస్య. ఓకేనా? స్టాండ్ సార్. స్టాండ్ ఇది కాలం. కాలం. ఓకేనా? ఇక్కడ ఈ కలర్ స్టాండ్కి మనకి ఎక్కడైతే సెంటర్ మార్కింగ్ ఉంటుందో అటువైపు మనం ఫోల్డింగ్ చేయకూడదు. ఫోల్డింగ్ చేయకూడదు. ఓకేనా? ఇటువైపు పైన మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. కాలర్కి ఇలా సెంటర్ మార్కింగ్ ఉండే వైపు క్లాత్ ముందుగానే కట్ చేసుకొని దానికి వేరే క్లాత్ కింద అటాచ్ చేసి ఇలా ముందు వైపు పెట్టుకొని తిరిగేసేయాలి. ఓకేనా? నేను మీకు ఇప్పుడు చిన్న ట్రిక్ చెప్పాను, దారం వేసుకొని పైకి లాగచ్చు. లాగాలా? అలాగే చూడండి, కాల్ ఇలాంటి తీసుకోండి. ఇలా కాలర్కి క్లాత్కి సెంటర్లో వేసేసి సూర్యు దగ్గర తీసుకురండి. ఓకేనా? ఇలా పెట్టుకొని ఒకే ఒక స్టిచ్, అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇటువైపు ఉన్నది ఇటువైపు కిందకి వేసేయాలి. మీరు ఇటువైపు ఉన్నది అటువైపు వేసారనుకోండి, మొత్తం లోపలికి బయటికి తీసేయాలి. ఇంకా నార్మల్గా కొట్టుకుంటే వెళ్ళిపోవడం. ఇది ఇంకోటి. ఇలా పెట్టేసి ఇలా సెంటర్ పెట్టుకొని, ఓకేనా? ఒకే ఒక స్టిచ్చింగ్ చేయాలి. ఒక 2 days ఉంటే క్లాత్ వస్తాయి. క్లాత్లు వస్తాయి 2 days ఉంటే. సార్ క్లాత్ తెప్పిస్తున్నాం కొనుక్కొని అంతేనా సార్? 500 సార్. సర్టిఫికేట్ చేస్తాం. ఓన్లీ షర్ట్ ఒకటి స్టిచ్చింగ్ చేస్తే 500. కాకుంటారా? రోజుకి ఒక పాయింట్ పెట్టుకుంటే నెలకు 30,000. ఒక పాయింట్ ఒక చొక్క పెట్టుకుంటే కదా. అవును సార్. షర్ట్ పాయింట్ స్టిచ్చింగ్ చేస్తే పెట్టుబడి 200 కంటే ఎక్కువ రాదు. ఓన్లీ పెట్టుబడి చెప్పండి. బటన్స్, పట్టి, కాలరు, దారము, పవర్ ఇట్లాంటి మిషన్ ఇస్తే పవర్ కూడా ఉండదు.
200 షర్ట్కి 50 రూపీస్, ప్యాంట్ 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సిందంటే. పవర్ కూడా మైనస్ బిల్లో ఉంటుంది సార్. మహా అంటే 200 లేదు, నీకు ఇంటి బాడిగ వేసుకున్నా లేదా పక్కన షాప్ తీసుకున్నా. సర్టిఫికేట్ ఎంత వస్తుంది సార్? పిల్లలైతే సర్టిఫికేట్ మా ఏరియాలోనా? మా ఏరియాలో 6 or 7. మా ఊర్లో అంతే, రేట్ వేసేస్తున్నాను ఇంకా బాగా. మా ఊర్లో అంతే 600, 700. ఇప్పుడు అంతే అయితే మీరు బాగా నేర్చుకొని సరిగ్గా పెట్టుకోండి అందరు కలిసి. స్టూడియో అయితే ఎక్కువ ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. కారులో ప్రతిదీ సార్ బిజినెస్ బాగుంటుంది. ఇలా పెట్టుకొని రెండు సమానంగా ఇలాగ దగ్గరికి జరుపుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి చేశారనుకోండి సార్ పేరు పెట్టినట్టు. అర్థమయ్యడం కోసం సపరేట్ ఇది అతికేసి తర్వాత ఇది అతికేసి అది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది కదిలిపోతుండేది, పట్టుకోలేకపోతున్నాము, అన్నీ ఒకటేసారి కుక్కలు ఉంటాయి, ఇలాగా కష్టం అవుతుందంటే ఇది అతికేస్తాం ఫస్ట్. ఓకేనా? ఇలాగా జరుపుకుంటూ రావాలి పిల్లలు. ఓకేనా? ఇలా వేసిన తర్వాత అటాచ్మెంట్ చేసేస్తున్నారు చాలామంది. అలా చేయకూడదు, క్లాత్ ఉండాలి మన కింద. ఇలా వేసిన తర్వాత ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని మళ్ళీ దీని మీద ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి రబ్ చేసి ఇలాగా కొట్టుకుంటే మళ్ళీ ఇలాగా రా. అప్పుడు కాలర్ అనేది పూర్తి అయిపోతుంది స్టిచ్చింగ్ చేయడం. స్టిచ్చింగ్ అనేది క్యాన్వాస్ మీద పడకూడదు అసలు. పడితే కనుక ఇటువైపు సరిగ్గా తిరగదు అది. భద్రం ఉంది సార్, బట్టర్ మీద పడకూడదు, ఇదే క్లాత్ మీదే. క్లాత్ మీదనే ఉండాలి. తిరిగేసుకోండి. ఇలా తిరిగేస్తే మనకి కాలర్ అనేది రెడీ. ఇది కూడా చూడండి, కొంతమంది హెల్ప్ చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ స్టిచ్చింగ్ ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడే వేయకూడదు ఇలాగా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. కాలర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ముందు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ముందు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఎడ్జ్ మీద వేయకూడదు, ఒక పాదం కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఒక భావించు అంతే చాలు. కొంతమంది ఇంకో క్లాత్ ఓకేనా? సరిపోయిందా? లేదు కదా? సో కొంచెం ఇలా పట్టుకున్నాం, కట్ చేద్దాం. కట్ చేసుకొని చెకింగ్ చేస్తే అప్పుడు సరిపోతుందా లేదా అనేది చూద్దాం. మనం బ్యాక్ సైడ్ ఒక పావు వేసి ఎక్కువ కట్ చేసుకున్నాం కదా ఇందాక, మర్చిపోయారా? అవును సార్, సెకండ్ ప్రాబ్లం. సో కొంచెం కట్ చేస్తాం ఇప్పుడు కూడా. ఓకేనా? అంతే. కాలర్ అంతా 10 11 కొంచెం తక్కువ ఉంది కదా, కొంచెం కట్ చేద్దాం. అక్కడ వెళ్ళకూడదు, ఏమాత్రం ఉన్నా ఫ్రంట్లోనే చూసుకోవాలి.
ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, నిన్న లాచీకి ఇదిగోండి ఇలా తిరగేసి మన కాలర్ వేయాలి లాచీకి. ఓకేనా? ఇక్కడ కాలర్కి ఏమో ఇలాగా. ఓకేనా? అర్థమైందా? ఈరోజు ఆఫ్సెట్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేయండి. ఇంకా ఎంతమంది పెండింగ్ ఉంది లాల్చి? పెండింగ్ ఇంకా ఎంతమంది ఉంది లాల్చి? అయిపోయింది సార్ అన్న. ఆ? సీనియర్ మోస్ట్ మీకు ఇంటి దగ్గర అలవాటు ఉందా మిషన్? లేదా? మిషన్ కూడా లేదా? చాలా బాగా నేర్చుకున్నాను. అలా ఉండాలి, చూసి ఉండాలి. మరి ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాస్ని మనం లోపలికి దోసేసి అలాగా పైనుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. సెంట్రల్ నుంచి రైతు కోసం చిన్నపిల్లగా చేయడం, చిన్నపిల్లల చుక్కలు కొట్టాయి కదా, ట్రై చేయాలి. చిన్నపిల్లలు ప్రయోగం చేయాలి. చిన్న ట్రైన్ మీరు నిజానికి పెద్దోళ్ళు చేసే ఇప్పుడు ఎడ్జ్ మీద వేయాలి కాలం. ఓకేనా? అయిపోయింది సార్. సరే, ఇలాంటి క్లాస్ ఇస్తాను.